వార్తా చర్చ విత్ శ్రవంతికి స్వాగతం. ఇది కేవలం వార్తల కథ కాదు, మన శైలిలో మనసుని తాకేలా చర్చించేదే. ఈరోజు మనం తెలుసుకోబోతున్నది హేరా పంచమి, లక్ష్మీ అమ్మవారి మౌనయాత్ర వెనుక ఉన్న ఆంతర్యం. పూరి ఒడిశా తీరంలోని పవిత్ర నగరం. ఇక్కడున్న జగన్నాథ ఆలయం 4 ధామాలలో ఒకటి. రాళ్లతో కాదు, భక్తితో నిలిచిన గుడి ఇది. ఈ ఆలయం చరిత్ర వింతగా ఉంటుంది. అక్కడి మూర్తులు చక్కటి రూపాల్లో కాదు, అర్ధపూర్ణమైన చెక్క బొమ్మలు. అందుకే అర్థంగా ఉన్న భక్తితో పూర్ణమైన స్వరూపాలు అయ్యారు. పురాణాల ప్రకారం ఇంద్రద్యుమ్న మహారాజు ఒక కోరికతో తపస్సు చేశాడు. దేవుని స్వయంభు రూపాన్ని చూసి తన రాజధానిలో ప్రతిష్ఠించాలి అని. అప్పుడు వచ్చిన శిల్పి స్వయంగా విశ్వకర్మ ఒక మాట స్పష్టంగా చెప్పాడు. నేను పనిచేస్తున్నంత వరకు తలుపు ఎవ్వరూ తీయకూడదు, చూడకూడదు. రోజులు గడుస్తున్నాయి. బయట నిశ్శబ్దం, లోపల ఏమీ వినిపించలేదు. కొంతమందికి అనుమానం వచ్చింది, వారు వెళ్ళిపోయారేమో అని. అలాగని తలుపు తెరిచారు. లోపల విశ్వకర్మ కనిపించలేదు. కానీ అక్కడ 3 విగ్రహాలు కనిపించాయి. చక్కగా కాదు, అర్థంగా చెక్కబడ్డ మూర్తులు. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రమ్మ. ఆ రాజు వాటిని చూస్తూ ఒక మాట అన్నాడు, ఇవే దేవుని స్వరూపాలు. ప్రేమతో, మనసుతో వీటిని ప్రతిష్ఠించాడు. ఇవే భక్తిభావంతో పూర్ణమైన ఆరాధ్య స్వరూపాలయ్యాయి. ప్రతి సంవత్సరం దేవుళ్ళు ఆలయం నుంచి బయటకు వస్తారు. అదే రథయాత్ర. జూన్ నెలలో 3 రథాలు గుండిచ్చా అనే తల్లి ఇంటికి వెళ్తాయి. పూరి నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఈ గుండిచ్చా టెంపుల్ ఉంటుంది. జగన్నాథుడు 5 రోజులు అక్కడే ఉంటాడు. ఈ 5 రోజులు ప్రేమ, భక్తి, బంధానికి గుర్తులు. మొదటి రోజు దేవుడు ఇంటి నుండి బయలుదేరతాడు. రెండవ రోజు తల్లి ఇంటికి చేరి మకాం వేస్తాడు. మూడవ రోజు అమ్మ ప్రేమతో ఆతిథ్యం ఇస్తుంది. 4వ రోజు లక్ష్మీ అమ్మవారు మౌనంగా ఎదురు చూస్తుంటారు. 5వ రోజు హేరా పంచమి. లక్ష్మీ అమ్మవారు స్వయంగా గుండిచ్చా ఆలయానికి వెళ్తారు. ఆమె కేవలం చూసింది, ఒక్కసారి రథాన్ని తాకింది. ఆమె చూపులతో దేవుడికి తన బాధ అర్థమయ్యేలా చెప్పింది. ఇది మనం ప్రేమలో పడ్డాక మౌనంగా మిగిలిపోయే బాధలా ఉంది కదూ. ఇది దేవతల కథ కాదు, ఇది ఒక పరిపూర్ణుడికి ప్రేమించిన అమ్మ వదలలేని అనుబంధం. ఇదే హేరా పంచమి. ఇది వార్తా చర్చ విత్ శ్రవంతి. భక్తితో మొదలై భావంతో ముగిసే కథలు. ఈ వీడియో మీ హృదయాన్ని తాకిందా? ఒక చిన్న లైక్ చేయండి.